చాలా కాలం తర్వాత 'అమీర్ ఖాన్' గారిది 'సితారే జమీన్ పర్' అని చెప్పి ఒక మూవీ అయితే వస్తుంది. 'అమీర్ ఖాన్' గారికి ఈ మధ్యన పెద్దగా సక్సెస్‌లు లేవు. చివరగా వచ్చినటువంటి 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' గాని, లేకపోతే 'లాల్ సింగ్ చెద్దా' గాని 2 కూడా చాలా పెద్ద డిజాస్టర్స్ అయ్యాయి. 'అమీర్ ఖాన్' గారు లాంటి ఒక పెద్ద మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌కే సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీకి ఏదో కొరతగా ఉంటుంది. 'అమీర్ ఖాన్' గారు నా వరకు అయితే బెస్ట్ యాక్టర్. ఆయన అద్భుతమైన నటుడు కాదు. కానీ ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడి పరకాయ ప్రవేశం చేసి ఎంతో కష్టపడి సినిమా చేస్తారు. అందుకే ఆ కష్టం వల్లే ఆయన సినిమాలు అంత అద్భుతంగా ఆడతాయి. కథల్ని నమ్మి, దర్శకుల్ని నమ్మి, కంటెంట్‌ని నమ్మి, ప్యాషన్‌ని నమ్మి సినిమాలు తీసే 'అమీర్ ఖాన్' గారు ఇప్పుడు రీమేక్ సినిమాలు చేస్తున్నారు. మొన్న చేసినటువంటి 'లాల్ సింగ్ చెద్దా' కూడా 'ఫారెస్ట్ గంప్' యొక్క రీమేక్. ఇప్పుడొస్తున్నటువంటి 'తారే జమీన్ పర్' కూడా 'చాంపియన్స్' అనే ఒక మూవీ యొక్క రీమేక్ సినిమా ఇది. 'అమీర్ ఖాన్' గారి యొక్క స్టేచర్‌కి రీమేక్ సినిమాలు సరిపడట్లేదేమో అన్నది నా అభిప్రాయం. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే గనక నేను మొదటగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మన తెలుగు సినిమా టైటిల్స్ కూడా ఇంగ్లీష్‌లో పెడుతున్నారు. అది ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియట్లేదు గానీ, అలాంటిది మొన్నొచ్చినటువంటి 'కేసరి చాప్టర్ 2' సినిమాలో కూడా నేను గమనించాను. టైటిల్స్ అన్నీ కూడా తెలుగు, ఇంగ్లీష్ రెండాటిలోనూ వేశారు. అది చాలా ఉపయోగపడుతుంది. అందరికీ ఇంగ్లీష్ రాదు. ఈ సినిమాలో కూడా 'సితారే జమీన్ పర్' సినిమాలో కూడా టైటిల్స్ గాని, డిస్క్లైమర్ గాని తెలుగు, ఇంగ్లీష్ రెండాటిలోనూ వేశారు. అది చాలా చాలా అభినందించాల్సినటువంటి విషయం. మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ నేర్చుకోవాలి.